అందరికీ నమస్కారం. ఈరోజు 69వ అంతర్జాతీయ మహిళా వాలీబాల్ టోర్నమెంట్ని ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జమ్లోడ్ నియోజకవర్గంలో జరుపుకుంటున్నాము. ఈ 69వ నేషనల్ వాలీబాల్ గర్ల్స్ ఇక్కడ జరుపుకోవడానికి ముఖ్య కారకులు భానుమూర్తి సార్ గారు. అట్లనే దీనికి స్ఫూర్తి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఈరోజు స్పోర్ట్స్ని, యూత్ యాక్టివిటీస్ని, విద్యని సమూలంగా ప్రక్షాళన చేసి సంకల్పంగా పనిచేస్తున్న విద్యావేత్త, యువకుడు నారా లోకేష్ బాబు గారు. ఆ నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితోనే ఈరోజు మేము ఇక్కడ రూరల్ ఏరియా అయినా కూడా జమ్లోడు మున్సిపాలిటీ పరిధిలో ఛాలెంజింగ్గా తీసుకొని అక్రాస్ ద కంట్రీ అన్ని స్టేట్స్ నుంచి దాదాపు 30 టీములు రావడం జరిగింది. ఈ 30 టీంలకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా వాళ్లకు భోజన వసతులు ఏ విధంగా వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గకుండా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన ఫండే కాకుండా మేము కూడా బాధ్యతగా P4లో భాగంగా మేము కూడా వచ్చిన అన్ని స్టేట్స్ నుంచి ప్లేయర్స్ని అన్ని వసతులు సమకూరుస్తూ ఈరోజు స్పోర్టివ్ స్పిరిట్తో ఒక కమిట్మెంట్తో కన్విన్సింగ్గా ఈ కార్యక్రమాన్ని జమ్లోడుగు మున్సిపాలిటీ పరిధిలో జరపడం జరుగుతూ ఉంది. దీనికి కడప జిల్లా PET అందరూ సహకరిస్తున్నారు. మరీ ముఖ్యంగా DEO గారు, భానుమూర్తి సార్, దీనికి సంబంధించిన శాఖ వాళ్ళు అందరూ రిటైర్డ్ పర్సన్స్ కానీ ఎవరైతే గ్రౌండ్ని క్లియరెన్స్ ఇచ్చేటోళ్ళు కానీ అందరూ దీన్ని ఒక్కొక్క చెయ్యేసి ముందుకు తీసుకొని వెళ్ళి ఈరోజు ఇంత గ్రాండ్గా మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాము. కాబట్టి ఈ స్ఫూర్తి, ఈ విషయాలన్నీ 75 ఏళ్ల వయసులో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారో, మానసికంగా, ఫిజికల్లీ, మెంటల్లీ ఏ విధంగా కమిట్మెంట్గా అతను యోగా చేసి సీఎం గారు ఎంత ఫిట్గా ఉన్నారో ఇది కూడా అందరికీ యువతకు స్ఫూర్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లనే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీజీ గారు కూడా యువతకు పూర్తిగా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రానున్న రోజుల్లో భారతదేశాన్ని 2-3 స్థానాల్లోకి తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నారు మన నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా యూత్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా అమ్మాయి శ్రీచరణి కూడా ఈరోజు నేషనల్ టీంలో సెలెక్ట్ అయ్యి ఈరోజు భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకొని రావడంలో తన కృషి ఉంది. కాబట్టి శ్రీచరణి కూడా మన ఆంధ్రప్రదేశ్ యువతకు స్ఫూర్తిగా నిలిచిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన టీమ్స్ మెంబర్స్కి అందరికీ మరొకసారి వెల్కమ్ చెప్తూ ఈ 5 days ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా పూర్తిగా PET స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారు, లోకల్గా మేము, మున్సిపల్ కమిషనరు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, అట్లనే పత్రికా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మరి ముఖ్యంగా పోలీస్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతిరోజు మీ వంతు సాయం చేయాలా, మీ వంతు పాత్ర ఉండాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.